అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ప్రభువులోకి వచ్చినటువంటి కొంతమంది కావచ్చు, లేదంటే కనుక బాగానే ఉన్నాను దేవునిలో అనుకుంటూ ఎక్కువగా ఆలోచించేవాళ్ళు. అంటే ఓవర్ థింక్, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని ఎక్కువగా ఆలోచించే వాళ్ళ స్వభావం కానీ, దేవుని చేత బహుగా ఆదరించబడి, దేవుని చేత బహుగా ప్రేమించబడి, ఏదో కొన్ని పరిస్థితుల వలన వాళ్ళ జీవితంలో చేయరానటువంటి ఏదో ఒక కార్యం చేసిన తర్వాత దాని నిమిత్తం ప్రార్థన చేసి దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, నేను ఘోరమైనటువంటి పాపం చేశాను, నన్ను దేవుడు క్షమించారా, ఇంతకే అసలు నేను క్షమించగలిగే పాపం చేశానా, నేను ఇంకా దేవుని యొక్క సన్నిధికి అర్హుణ్ణి కాదేమో, పాత్రుణ్ణి కాదేమో, నేను ఇంకా ప్రార్థన చేయడానికి అర్హత లేదు, నాకు బైబిల్ రీడింగ్కి అర్హత లేదు నాకు అని నెమ్మదిగా ఒక్కొక్క యాక్టివిటీలో, ఒక్కొక్క ఆత్మ సంబంధమైన పనుల్లో దూరం అయిపోతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటారండి. ఎందుకు ఇలా చేసావు, ఎందుకండి ఇలా చేశారు మీరు, ఏమైంది బ్రదర్, ఏమైంది సిస్టర్ అని అడిగితే, లేదండి నేను మంచిదాన్ని కాదు, లేదా నేను మంచివాడిని కాదండి అని ఎప్పుడు ఇంకా బాధపడుతూనే ఉంటారండి. వాళ్ళు ఏ పాపాన్నైనా ఒప్పుకొని విడిచిపెడితే, దాని జోలు వెళ్ళకుండా ఉంటే, క్షమించటానికి అధికారం ఉన్నటువంటి, క్షమించగలిగే శక్తి ఉన్నటువంటి దేవుడి దగ్గర ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారు. అందుకే ఒక మాట మనం చూసాం అనుకున్న, రోమీలకు రాసిన పత్రిక మనం చూస్తే 8వ అధ్యాయంలో 1వ వచనం మనం చూద్దాండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చూసారా ఎంత చక్కగా ఉందో. అంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నారండి, పరిశుద్ధాత్మల్ని నడిపిస్తారు. కింద మనం చదువుకుంటూ వచ్చాం అనుకోండి, రామపత్రికలోనే 8వ అధ్యాయంలో మనం చూస్తే కిందకి అలా చదువుకుంటూ వస్తే ఏమైనా చూడండి ఒకసారి మీరు. 14వ వచనం మనం చూసుకుంటే, 14వ వచనం మనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. 38వ వచనం కూడా మనం చూసాం అనుకోండి. 38వ వచనం కూడా మనం చూస్తే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పిల్లరా, మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి మేబీ ఒకవేళ మనం పొరపాటు చేసి ఉండొచ్చు. అయితే దానిని ఆసరాగా తీసుకొని ఆ పాపంలో అలా వెళ్ళిపోమని నేను చెప్పట్లా, అలా బైబిల్లో కూడా లేదు. దేవుని కృప అనేది పాపము చేయటానికి ఒక అవకాశం కాదు, అదొక లైసెన్స్ కాదు. పాపము చేసినటువంటి వారు నిజంగా మారు మనసు పొందాలి, దేవునిలో ఎదగాలి, ఆ అతిక్రమములను ఆ పాపములను విడిచిపెట్టాలని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప గొప్ప అవకాశం అండి. ప్రభువులో బ్రతకటానికి, ప్రభువులో బలపడడానికి, వర్ధిల్లడానికి గొప్ప అవకాశం. ఆ ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపనేరండి. మరణమైన జీవమైన రాబోవునమైన ఉన్నవైన లేనివైన దేవదూతలైన ప్రధానులైన అధికారులైన ఏదైనా కానీ ఆయన మనల్ని అంత గొప్పగా ప్రేమించారండి, అంత గొప్పగా మనకి మారటానికి అవకాశం ఇచ్చారండి. కానీ మనమేం ఇలాంటి వాళ్ళం అంటే, అది చేసినటువంటి దాన్ని పదే పదే ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లోనే బ్రతుకుచు నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దాన్ని, దాన్నే మనం ఎవరో మనల్ని ఏం చేయాల్సిన అవసరంలా. దేవుడే నిన్ను క్షమిస్తానని చెప్పేసి మనకి జీవాన్ని ఇచ్చారు, క్షమిస్తానని చెప్పేసి పరిశుద్ధాత్మని ఇచ్చారు, క్షమిస్తానని చెప్పి సమయాన్ని ఇచ్చారు. అప్పుడు నేడు అనే సమయం ఉండగానే మొత్తం గతాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టి చక్కగా ప్రభువులో నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాల్సింది పోయి మనం ఎలాంటి వాళ్ళం అంటే,
దేవుడు క్షమిస్తారా, క్షమించగలరని ఆయన యొక్క సామర్థ్యతనే ప్రశ్నించేవారుగా మనం మారిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ప్రశ్న దేవుడు నన్ను క్షమిస్తారా అని కాదండి, నేను పాపాన్ని విడిచిపెట్టగలనా అని ప్రశ్నించుకోండి. నేను పరిశుద్ధంగా బ్రతకగలనా అని ప్రశ్నించుకోండి. దానికి కూడా దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నీవు ఆశ కలిగి ఉంటే ఆశ కలిగి ఉన్న నీ ప్రాణాన్ని తృప్తిపరిచేది నేనే అంటున్నారండి ఆయన. ఆశ కలిగి ఉండండి, దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండండి. అప్పుడు దేవుడు తప్పకుండా మన పాపములను క్షమించి ఆయన దగ్గర తీసుకోవడానికి ఎల్లప్పుడూ తన చేతులు చాపి చూస్తూనే ఉన్నారు. యెషయా గ్రంథం 65:2 కూడా మీరు చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకునే ప్రజల వైపు దినమంతయు చేతులు చాపని సిద్ధంగా ఉన్నట్టు దాని అర్థం, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, నన్ను క్షమిస్తారా ప్రభువా అని చెప్పేసి మేము రాకుండా ఇంకా ఈ పాపపు లోకంలో బ్రతకటం అది కరెక్ట్ పద్ధతి కాదండి. కనుక నేడున్న సమయం ఉండగానే గతం మనల్ని వేధిస్తున్నప్పటికీ, గతం మనల్ని బాధ పెడుతున్నప్పటికీ ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఇంకోటి, క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే ఆయన మన పాపములను క్షమిస్తారు గనక. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తలల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభా ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, ఆశీర్వదించండి, మీ ప్రేమలో తండ్రి నడిపించండి ప్రభా. తండ్రి ఈ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృపలో ప్రభా స్థిరపరచండి తండ్రి, మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. ఈ పరిచర్యలో కూడా ప్రభా ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం ఎవరెవరైతే ప్రార్థిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాలిభాగస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆలోచన చొప్పున నడిపించండి, జరిగించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో ప్రభా దీనుడైన నన్ను మా తండ్రి ఎంతగానో వాడుకుంటూ తండ్రి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి మీ మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.